హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 2nd జనవరి 2026 కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూద్దాం. నేను ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను అండ్ దిస్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ హైదరాబాద్ ఎడిషన్. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే సెంటర్స్ టొబాకో ట్యాక్స్ రీజెక్ట్ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ February 1st. సో ఈ ఆర్టికల్ గురించి మీకు క్లియర్గా ఇప్పుడు అర్థం కావాలి అంటే కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ. బేసిక్ నాలెడ్జ్ లేకుండా అసలు ఈ ఆర్టికల్ అర్థం కాదు. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏంటో క్లియర్ కట్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జిఎస్టీ గురించి చెప్తుంది అనమాట. ఫస్ట్, ఈ జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే మీ ఇన్కమ్ బేస్డ్ కాకుండా, మీ ప్రాఫిట్స్ బేస్డ్ కాకుండా ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ అయితే ఇండియాలో వాళ్ళు సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి, గూడ్స్ యూజ్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు పే చేయాల్సిన ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ అనమాట. దీన్ని మన ఇండియాలో 2017లో ఇంప్లిమెంట్ చేశారు. జిఎస్టీ యాక్ట్ తీసుకొచ్చి 2017 నుంచి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఈ జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉండేవి. 0% స్లాబ్ అని, 5% స్లాబ్, 12% స్లాబ్, 18% స్లాబ్ అండ్ 28% అని ఇలా డిఫరెంట్ స్లాబ్స్ అయితే ఉండేవి. ఓకే, దాని తర్వాత ఏమైందంటే రీసెంట్గా సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో, అంటే మన దివాళీ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే దివాళీ డబల్ ధమాకా, దివాళీ పండుగ ఆఫర్, మనం జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నాము. ఈ జిఎస్టీ 2.0లో మనం కొన్ని స్లాబ్స్ని కట్ చేసి ఇప్పుడు మనం ఓన్లీ మినిమం స్లాబ్సే పెట్టుకుంటున్నామని అనౌన్స్మెంట్ వచ్చింది. మనకి ఇప్పుడు 5%, 18% రెండే ఉంటాయన్నమాట. అండ్ మిగతా 12%, 28%ని రద్దు చేసి అందులో ఉన్న ఐటమ్స్ లోవర్ స్లాబ్లోకి తరలించడం జరిగింది. అంటే 12%లో ఉన్న ఐటమ్స్ని 5%లోకి మార్చారు, 28% ఉన్న మాత్రం 18లోకి మార్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్లో ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే సిన్ గుడ్స్, కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు రిలేటెడ్, టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. వాటిని సిన్ గుడ్స్ అని చెప్పేసి వీటిని మాత్రం 40% స్లాబ్లో పెడదాము అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు అయింది అంటే సెప్టెంబర్, అక్టోబర్లో అయిందనమాట. రీసెంట్గా మనకి శీతాకాలం సమావేశాలు పార్లమెంట్లో జరిగాయి కదా, ఆ వింటర్ సెషన్లో ఏంటంటే ఫైనల్గా ఇది పాస్ అయింది. జిఎస్టీ 2.0 పాస్ చేశారు. ఆ పాస్ చేసిన యాక్ట్ పేరు ఏంటంటే ద సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా మనం ఇప్పుడు టొబాకో ప్రోడక్ట్స్ని న్యూ రేట్స్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్, అలాగే మనం ఇంకా ఎక్సైజ్ డ్యూటీని, సెస్ని కూడా యాడ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, యాక్చువల్లీ గవర్నమెంట్ ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, మనం ఈ జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు 2017లో ఏం చెప్పారు అంటే కొన్ని స్టేట్స్ అయితే లాసెస్ అయితే అనుభవిస్తాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాలో. కొన్ని స్టేట్స్ ఏంటంటే కన్జ్యూమర్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అంటే ఏం లేదు, ఆ స్టేట్స్లో ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, అక్కడ నుంచి వేరే చోటుకి షిఫ్ట్ అనేది అవుతాయి అన్నమాట. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ అనేది ఒక డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే నేను వెళ్ళి ఎక్కడైతే గూడ్స్ కొనుక్కుంటాను, ఎక్కడైతే సర్వీసెస్ తెచ్చుకుంటాను, ఆ ఏరియాలోనే నేను జిఎస్టీ అనేది పే చేస్తాను. అంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడ ప్రొడ్యూస్ అయిందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఉన్న పెన్ తమిళనాడులో ప్రొడ్యూస్ అయింది అనుకుంటున్నాను, ఆ తమిళనాడు నుంచి తెలంగాణ స్టేట్కి వచ్చింది, తెలంగాణలో అమ్మారు, నేను తెలంగాణలో కొన్నాను. నేను ఎక్కడైతే కొంటున్నానో ఈ పెన్ని ఆ ప్లేస్లో మాత్రమే నేను జిఎస్టీ కడతాను. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కి అనేవి కొంచెం లాసెస్ అనేది వస్తాయన్నమాట. ఆ లాసెస్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే మన గవర్నమెంట్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని ఇంపోజ్ చేసి అందులో నుంచి కలెక్ట్ చేసిన ఫండ్ని జిఎస్టీ కంపెన్సేషన్ కింద స్టేట్స్కి ప్రొవైడ్ చేస్తాను అని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా ఏమైందంటే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేది ఇలాంటి టొబాకో ప్రోడక్ట్స్ మీద ఇంపోజ్ చేసేవారు. అలా గవర్నమెంట్కి వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు కంపెన్సేషన్ కింద ఇచ్చేవారు అనమాట. ఇనిషియల్గా 2017లో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఓన్లీ 5 years మాత్రమే మేము కంపెన్సేషన్ ఇస్తాము అని చెప్పారు.
దాని తర్వాత మనకి 2019-20లో కోవిడ్-19 వచ్చింది కదా, దాని తర్వాత స్టేట్స్కి చాలా ఫినాన్స్ లాస్ వచ్చేసరికి మళ్ళీ దాన్ని కాస్త ఇంకొక 5 ఇయర్స్ అలా ఎక్స్టెండ్ చేయమని చెప్పడం జరిగింది. అసలు 2025-2026లో అది ఎండ్ అయిందనమాట. అందుకని కూడా ఇలాంటి చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది ప్రెసెంట్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు మన ఈ ప్రెసెంట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఇన్ఫోగ్రఫిక్ మనకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అనేది న్యూ రేట్స్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన టొబాకో ప్రోడక్ట్స్ మీద అని చెప్తుంది. నార్మల్గా ఇప్పుడు ఒక సిగరెట్ కాస్ట్ ఎంత ఉందంటే నాకు తెలిసినంత వరకు అరౌండ్ 18 రూపీస్ ఒక సిగరెట్ కాస్ట్ అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ టొబాకో ప్రోడక్ట్స్ అన్ని 40% ఆఫ్ జిఎస్టీ స్లాబ్లోకి వస్తాయి. అండ్ దాంతోపాటు అడిషనల్గా ఎక్సైజ్ డ్యూటీ అలాగే కొన్ని రకాలైన సెస్ని కూడా ఇంపోజ్ చేయడం వల్ల ఇప్పుడు జస్ట్ ఒక సిగరెట్ కాస్ట్ మనకి అరౌండ్ 18 రూపీస్ ఉంటే అది అరౌండ్ 72 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ చిన్న చేంజ్ వల్ల అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం నోటిఫై చేసిందంటే హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఇలాంటి పాన్ మసాలా అండ్ సిగరెట్ల మీద అడిషనల్గా సెస్ని కూడా మేము ఇంపోజ్ చేస్తాము అని చెప్పింది. అడిషనల్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఇక్కడ 40% స్లాబ్ ఉంది, అలాగే ఎక్సైజ్ డ్యూటీ ఇంక్రీజ్ చేశారు అండ్ సెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఒక్క సిగరెట్ కాస్ట్ మనకు 72 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే February 1 నుంచి. February 1, 2026 నుంచి ఒక్క సిగరెట్ కాస్ట్ 72 రూపీస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే బీడీలు ఉంటాయి కదా, బీడీలని మాత్రం 18% జిఎస్టీ స్లాబ్లోనే పెట్టారనమాట. ఇంతకుముందు 28లో ఉండేది కదా, ఆ 28 నుంచి తక్కువ దాంట్లోకి 18లోకి ఇప్పుడు షిఫ్ట్ అయింది. బీడీల పైన మాత్రమే 18% ఉంటుంది. పాన్, గుట్కా, మసాలా వాటన్నిటి మీద అండ్ సిగరెట్స్ మీద అయితే 40% స్లాబ్ అయితే ఉందండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇలా గవర్నమెంట్ ఎందుకు 40%లో ఈ సిన్ గూడ్స్ని పెట్టడం జరిగింది అంటే దాని రీజన్ వచ్చేసి ఈ సిన్ గూడ్స్ వాడడం వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు ముఖేష్ ఐడియా ఉండే ఉంటారు కదా అందరికీ. సో ఏం చెప్తారు, ఇలా సిగరెట్ వల్ల క్యాన్సర్ వచ్చింది అని చెప్పి, అండ్ నాకు 4 బంగారు గాజులు ఉండేవి ఇప్పుడు 2 ఉన్నాయని చెప్పి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి కదా. సో ఏంటంటే సిన్ గుడ్స్ని యూజ్ చేయడం వల్ల హెల్త్ ఇంపాక్ట్స్ అయితే చాలా నెగిటివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్స్ రావడం కానీ, మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రెస్పిరేటరీ పార్ట్లో కూడా డిసీజెస్ రావడం, అలాంటి వల్ల మనకి ఫ్యామిలీ మీద బర్డెనే కాదు ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ పెరుగుతుంది. అందుకని గవర్నమెంట్ ఈ గూడ్స్ యొక్క యూస్ని తగ్గించాలని చెప్పి ఇలా ట్యాక్స్ వేయడం వల్ల కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అసలు 72 రూపీస్ పెట్టి సిగరెట్ కొనాలనుకుంటే కొంచెం మనసు అయితే ధరించదు కదా. సో అలా యూస్ని తగ్గించాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది అనమాట. అది ఈ టాపిక్. సో ఈ టాపిక్ మీద మీ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే టొబాకో గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలో, అగ్రికల్చర్లో టొబాకో గురించి చదువుకుంటారు కదా, ఏ టైప్స్ ఆఫ్ సాయిల్లో, ఏ టైప్ ఆఫ్ టెంపరేచర్, ఇంత రెయిన్ఫాల్ ఉండాలి, అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టొబాకో బోర్డు మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈసారి. అండ్ అదే కాకుండా ఈవెన్ మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్, అలాగే స్లాబ్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి క్లియర్గా ఎవ్రీథింగ్ చూసుకున్నట్లయితే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరు అనేది ఉండాలన్నమాట. ఓకే, సడన్గా నాకు ఒక క్వశ్చన్ నా బ్రెయిన్లోకి వచ్చింది. ఓకే, అడగాల వద్దా తెలీదు, బట్ ఐ విల్ ఆస్క్. అసలు మేధావులు ఎవరికి పుడతారో చెప్పండి, కింద కమెంట్ చేయండి ఈరోజు. అండ్ దీనికి ఆన్సర్ నేను రేపటి క్లాస్లో చెప్తాను. అసలు మేధావులు ఎవరికి పుడతారు? ఓకే, సో క్వశ్చన్ గుర్తుంది కదా, మేధావులు ఎవరికి పుడతారు, దీనికి మాత్రం ఆన్సర్ కమెంట్లో చెప్పండి. అండ్ దీని గురించి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్, ఆన్సర్ అంతా నేను రేపటి క్లాస్లో ఇంట్రడక్షన్లో చెప్తాను, మర్చిపోవద్దు. ఓకే, యా. అండ్ ఇది ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపిస్తుంది అనమాట, ఇది ఒకటి మాత్రమే. అండ్ నెక్స్ట్ ఈరోజు హైదరాబాద్ పేజ్లో నాకు అంత పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే అసలు ఏం కనిపించలేదు. సో ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఇదేంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. సో మనకి చూసుకున్నట్లయితే మన డిఫరెంట్ టెంపుల్స్ రెప్లికాస్ అనేవి జూబ్లీ హిల్స్ ఆ ఏరియాస్లో మనకు ఉంటాయన్నమాట. అలాంటి ఒక రెప్లికా ఆఫ్ పూరి జగన్నాథ్ హైదరాబాద్లో కూడా ఉంది.
సేమ్ మనకి అదే స్టైల్ ఆఫ్ నగర టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంటుంది అనమాట. సో కుదిరితే మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అక్కడ మన టీటీడీ కూడా ఉంటుంది అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ అదే లైన్లో ఉంటుందన్నమాట. ఒకసారి కుదిరితే చూడండి. అండ్ ఇక్కడ అసలు ఇది బంజారా హిల్స్లో ఉంది. సో ఇక్కడ శ్రీ జగన్నాథ్ టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీరు తెలుసుకోవాలి. అసలు ఏ టెంపుల్ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది అండ్ అక్కడ మండపాస్ అంటే ఏంటి, నగర టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి, అండ్ వాటికి కాంపౌండ్ వాల్ ఉంటుందా, వాటర్ ట్యాంక్ ఉంటుందా లేదా, అండ్ గర్భగృహ ఎలా ఉంటుంది, అండ్ ద్వారపాలకాస్ ఎవరెవరు ఉంటారు, మండపాస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్ కట్గా ఆర్ట్ అండ్ కల్చర్ బుక్ ఓపెన్ చేసి క్లియర్గా చూసుకోండి. జస్ట్ ఇమేజ్ కనిపించింది కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం లేవు. అసలు యాక్చువల్లీ రోజు న్యూస్ పేపర్లో ఒక 5 to 6 ఆర్టికల్స్ వెతకడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఆర్టికల్స్ ఇంతకుముందు చదివినవే ఉన్నాయి. కొత్త ఆర్టికల్స్ అయితే నాకు ఏం అనిపించలేదు. అండ్ మ్యాక్సిమం అడ్వర్టైజ్మెంట్స్ తోటే ఫుల్ అయింది పేపర్. చూడండి పేజ్ తిప్పుతుంటే కూడా చేయనొప్పి వస్తుంది. ఓకే, మెట్రో ప్లస్ మనకు అవసరం కూడా లేదు, పక్కన పెట్టేసేయండి. ఓకే, తెలంగాణ పేజ్లో చూసుకున్నట్లయితే ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్గా అయితే ఏం అనిపించట్లేదు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, మోర్ యూరియా అవైలబుల్ నౌ దాన్ డ్యూరింగ్ బీఆర్ఎస్ రూల్. సో మనం ఏ పొలిటికల్ పార్టీ అని కాకుండా అసలు యూరియా అంటే ఏంటి, యూరియాలో ఉన్న కెమికల్స్ ఏముంటాయి అంటే మనకి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఈ 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 ప్లాంట్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు యూరియాలో ఏ కెమికల్ ఎంత పర్సంటేజ్లో ఉంటుందో చూసుకోండి. అండ్ యూరియా వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూసుకోండి. ఒక డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఆల్గల్ బ్లూమ్ అండ్ యూట్రాఫికేషన్. సో ఈజీగా అవైలబుల్గా దొరికినట్లయితే మన ఫార్మర్స్ ఏం చేస్తారు, యూస్ చేయాల్సిన దానికంటే ఎక్కువ యూస్ చేస్తారు. దానివల్ల నైట్రోజన్ పొల్యూషన్ కూడా అవుతుంది. సో నిన్నటి క్లాస్లో మనం ఒక క్వశ్చన్ చూసాము, ఏంటంటే పొల్యూటెంట్ దానికి సంబంధించిన డిసీజ్ అని. నైట్రోజన్ పొల్యూషన్ అవ్వడం వల్ల ఏ డిసీజ్ వస్తుందో కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, నిన్న క్లాస్లో చెప్పాను నేను. ఓకే, ఒకసారి అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, టైటిల్ వచ్చేసి ఆర్కే శ్రీరామ్ కుమార్ రిసీవ్స్ సంగీత కళానిధి అవార్డ్. ఇక్కడ ఏంటంటే సంగీత కళానిధి అవార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా సరే, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా సరే మీకు అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. యూపీఎస్సీలో రీసెంట్గా 2 years నుంచి అలా అడుగుతున్నారనమాట. అందుకని ఛాన్స్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాను. సో మీరు వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కంపల్సరీ ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంట్, శ్రీరామ్ కుమార్. సంగీత కళానిధి అవార్డ్ 2025 ఎవరికి వచ్చిందని కూడా డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అలా మీరు రాసుకోవాలి. యాక్చువల్లీ ఈ సంగీత కళానిధి అవార్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియాలో ఉన్న ఫేమస్ సంగీతాలు ఏంటంటే కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్. హిందుస్థానీ మ్యూజిక్ అయితే నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అండ్ సౌత్ ఇండియాలో అయితే కర్ణాటిక్ మ్యూజిక్ చాలా ఫేమస్. ఈ సంగీత కళానిధి అవార్డ్ అనేది కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించింది, అంటే సౌత్ ఇండియాకి సంబంధించింది. ఈ కర్ణాటిక్ మ్యూజిక్ ఓన్లీ ఇండియాలోనే కాదు, ఈవెన్ శ్రీలంకలో కూడా వాళ్ళు యూస్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అవార్డ్ని ఇచ్చేది ఏంటంటే మద్రాస్ మ్యూజిక్, మద్రాస్ వాళ్ళు ఇస్తున్నారనమాట, మద్రాస్ అకాడమీ వాళ్ళు. అండ్ దీన్ని స్టార్ట్ చేసింది 1927లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అవార్డ్ని ఓన్లీ పాడిన వాళ్ళకే కాదు, ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన వాళ్ళకి అండ్ లిరిసిస్ట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అవండి దీని గురించి ఉన్న ఫ్యాక్ట్స్. అండ్ నెక్స్ట్ మీరు వేరే పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ ఆర్టికల్ కనిపిస్తుందా, మాబ్ రూల్ ద బోగే ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ హేట్ క్రైమ్స్ అక్రాస్ ఇండియా. సో మన ఇండియాలో జరుగుతుంది ఏంటంటే హేట్ క్రైమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. జస్ట్ హేట్ క్రైమ్స్ అంటే ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, రీజన్స్ ఏంటి, ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఆ హేట్ క్రైమ్స్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బై ద క్లోజింగ్ వీక్స్ ఆఫ్ 2025 అంటే లాస్ట్ 2025 ఎండ్ అంటే డిసెంబర్లో చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్ అనేవి ఇండియాలో జరిగాయి, ఎస్పెషలీ మాబ్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ అనేవి. అవి ఏం చెప్తున్నాయంటే బంగ్లాదేశీస్, చైనీస్ హిందూస్ని అటాక్ చేస్తున్నారు, హిందూస్ టార్గెట్ చేసి మాబ్ వైలెన్స్ చేస్తున్నారు అని కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.
సో జస్ట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు అసలు ఏం జరిగింది బంగ్లాదేశ్లో, అసలు చైనాలో ఏం జరిగింది, అండ్ రిలీజియస్ మైనారిటీస్ని టార్గెట్ చేసి ఎందుకు వాళ్ళు అటాక్ చేస్తున్నారు చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు అయితే చెప్పాను నేను ఈ ఆర్టికల్ గురించి. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే నిన్న క్లాస్లో మనం క్లియర్గా చెప్పుకున్నాము. ఏంటి ఆర్టికల్ అంటే ఇండోర్లో మున్సిపల్ వాటర్ నర్మదా రివర్ నుంచి ఒక మెయిన్ పైప్ లైన్ యూజ్ చేసి ఇండోర్లో ఉన్న ఏరియాస్కి వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజెస్, పైప్ లైన్ డ్యామేజెస్ వల్ల ఆ వాటర్ ఏమవుతుందంటే సీవేజ్ వాటర్తో కలిసి అక్కడ ఈకోలై ఫీకల్ ఫామ్తో కలిసి ఉండడం వల్ల చాలా మందికి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చాయి. వామిటింగ్స్, డయేరియా, అలా గ్యాస్ట్రోఎంట్రైటిస్ వచ్చేసి చాలామంది జాయిన్ అయ్యారు. అండ్ నిన్న క్లాస్లో అయితే మనం 10 మంది వరకు చనిపోయారు, 100కు పైగా మంది హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు, కొంతమంది కండిషన్ ఇంకా సీరియస్గా ఉంది అని చెప్పి చదువుకున్నాం కదా. సో ఇదండి ఆ టాపిక్. నిన్న క్లియర్గా అసలు ఎందుకు జరిగింది, అసలు మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, మెజర్స్ ఏంటో కూడా చెప్పుకున్నాము. సో అదండి ఈ టాపిక్. నిన్న మెయిన్స్ క్వశ్చన్ కూడా దాని మీదే ఉంది. అండ్ నెక్స్ట్ ఒపీనియన్ పేజ్లో అంత ఇంపార్టెంట్గా నాకు ఏ టాపిక్ కనిపించలేదు. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఆర్డిఓ విల్ ప్లే కీ రోల్ ఇన్ ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్, రాజ్నాథ్ సింగ్. మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్పారంటే డిఆర్డిఓ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు కావాల్సిన మోస్ట్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్స్, ఇన్స్టలేషన్స్ ఏమైనా ఉంటే అవి ఏంటంటే అవి ప్రొటెక్ట్ చేయడం కానీ, వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ, ఇన్ కేస్ సడన్గా రిపేర్ వచ్చింది లేకపోతే కొత్త ఎక్విప్మెంట్స్ కావాలన్నప్పుడు డిఆర్డిఓ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకొని వాటిని కవర్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తున్నట్లయితే పైవోటల్ రోల్ అని ఎందుకు మన డిఫెన్స్ మినిస్టర్ అనడం జరిగింది అంటే ఇక్కడ డిఆర్డిఓ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందులో అంటే క్రియేషన్ ఆఫ్ సుదర్శన్ చక్ర అనమాట. ఇది మన డిఫెన్స్ యొక్క ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఏం చెప్తుంది అంటే మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నట్టు చెప్తుంది అనమాట. ఎస్పెషలీ కీ ఇన్స్టలేషన్, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించినవి, ఏరియల్ ప్రొటెక్షన్, నెక్స్ట్ 1 డికేడ్ అంటే నెక్స్ట్ 10 years వరకు కావాల్సిన డిఫెన్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడానికి డిఆర్డిఓ చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఒకసారి అసలు డిఆర్డిఓ ఏంటి, దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఎప్పుడు ఫామ్ అయింది అండ్ ఎందుకు ఫామ్ అయిందో జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వేరే ఆర్టికల్ చూసుకున్నట్లయితే అంత ఇంపార్టెంట్ ఏం అనిపించట్లేదు అసలు. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. ఇది బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ మస్ట్ రీచ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. మన ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ చేశారు. మన ప్రెసిడెంట్ ఒక కాన్ఫరెన్స్ని అటెండ్ అయ్యారు. అదేంటంటే అది రాష్ట్రపతి భవన్లో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ చేసిన ఒక కన్వెన్షన్, ఒక కాన్ఫరెన్స్లో తను మాట్లాడుతూ ఈ ఏఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏఐ వల్ల మనకు అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము, దాంతోపాటు చాలామంది ఎంప్లాయ్మెంట్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ ఏఐ వల్ల మనం ఎకనామిక్ డెవలప్మెంట్, ఓవరాల్ గ్రోత్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఏఐ యూజ్ చేయాలన్నారు. అండ్ సుప్రీం కోర్ట్ కూడా లోవర్ కోర్ట్స్ని ఏఐ యూజ్ చేసి కేసు బడిని తగ్గించాలి అలా అని చెప్పడం జరిగింది కదా. సో ఇవన్నీ ఏంటంటే మన ఏఐకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి అందేలా ఉండాలి. ఎస్పెషలీ అండర్ రిప్రజెంటెడ్ పీపుల్, వల్నరబుల్ పీపుల్ అండ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కూడా, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, వల్నరబుల్ సెక్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉంటే మనం ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ ప్రమోట్ చేయొచ్చని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంపీ ఫ్లాగ్స్ క్రైసిస్ ఇన్ బెంగాల్ జూట్ ఇండస్ట్రీ సీక్స్ సెంటర్ హెల్ప్. సో ఇక్కడ జూట్ గురించి చెప్పారనమాట. జూట్ గురించి కూడా ఇంతకుముందు అయితే యూపీఎస్సీలో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో జూట్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన జియోగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, అసలు జూట్ ఇండియాలో ఏ స్టేట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అండ్ టాప్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఎవరో కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, అంతే అండి. లాస్ట్కి వచ్చేసి మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో ఒక ఆర్టికల్ అయితే ఇంపార్టెంట్గా కనిపిస్తుంది ఈరోజు.
అదేంటంటే వై డస్ ఇండియా నీడ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. అసలు మన ఇండియాకి క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఎందుకు అని. సో మీకు యూపీఎస్సీలో క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ అని ఏబిసిటీ ఆప్షన్స్ ఇస్తారనమాట. సో అందుకని అసలు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే ఏంటో చూసుకోవాలి. సో ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్లో మనం బయోటెక్నాలజీ, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్, అలాగే ఏఐ డ్రివెన్ టూల్స్ యూజ్ చేసుకొని మనం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. అంటే కెమికల్స్ని తక్కువ యూజ్ చేసి మోస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి మనం ప్రొడక్షన్ అనేది పెంచాలి అని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఇండియా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ తీసుకురావాలి అంటే ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుందంటే ఇండియాలో అరౌండ్ 51% ఆఫ్ నెట్ సోన్ ఏరియా ఉంది. ఆ 51%లో ఓన్లీ 11%కి మాత్రమే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మిగతా 40% ఆఫ్ ల్యాండ్ అనేది రెయిన్ ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంది, ఎల్నినో లానినా లాంటి కండిషన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎల్నినో వచ్చిందనుకోండి మనకి రెయిన్ఫాల్ చాలా తగ్గుతుంది. దానివల్ల ఓవరాల్గా మన రెయిన్ఫాల్ తగ్గడంతో పాటు ఈవెన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన ఇండియన్స్కి అందరికీ మన ఫుడ్ పెట్టాలి, ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి అంటే ఆబ్వియస్గా మనం ఏ క్లైమేట్లో అయినా సరే ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ కాకుండా ఉండే మన కల్టివేషన్ ఉండాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి క్లైమేట్ టాలరెంట్, జీనోమ్ ఎడిటెడ్ క్రాప్స్, మన క్వాలిటీ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే సప్లై చైన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, బయో ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాలి, బయో పెస్టిసైడ్స్ని యూజ్ చేయాలి, అండ్ ఫార్మర్స్కి కొంచెం ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేయాలి, క్లైమేట్ ఇన్సూరెన్స్ని తీసుకురావాలి, అండ్ ఈవెన్ ఫార్మర్స్కి ఈజీగా క్రెడిట్ యాక్సెసిబిలిటీ ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి ఇక్కడ వే ఫార్వర్డ్లో ఉంది. ఒక్కసారి ఆర్టికల్ చదువుకుంటే మీకు క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ అనేవి దొరుకుతాయి. అండ్ అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి అరవల్లి రేంజెస్. ఆల్రెడీ రీసెంట్గా సుప్రీంకోర్టు అరవల్లి హిల్స్ అంటే ఏంటి, అరవల్లి రేంజెస్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చింది. అండ్ అదే కాకుండా కొత్తగా మైనింగ్ ఎవరికైనా పర్మిషన్ కావాలంటే ఆ పర్మిషన్స్ని ఇవ్వరు అని చెప్పి తేల్చి చెప్పింది. దాంతోపాటు ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఇంకా స్ట్రాంగ్గా చేసింది. సో ఇక్కడ గ్రేట్ వాల్ ఆఫ్ అరవల్లీస్ కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఈ టాపిక్ని మనం ఇంతకుముందు క్లాస్లో క్లియర్గా చూసాం. ఓకే, ఇది కొత్తదేం కాదు. సో ఇప్పుడు మనం కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఈరోజు అయితే నేను 4 క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి with reference to tobacco production and trade in India, consider the following statements. First వచ్చేసి India is second largest producer of unmanufactured tobacco in the world after China. Next వచ్చేసి Gujarat is the largest tobacco producing state in India. And third one వచ్చేసి India is the largest exporter of unmanufactured tobacco in the world. And fourth one వచ్చేసి flue-cured Virginia tobacco is predominantly grown in AP and Karnataka. ఈ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది కరెక్టే. ఏంటంటే మన వరల్డ్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి మన ఇండియా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి గుజరాత్. సో గుజరాత్ 40 to 45% ఆఫ్ టొబాకో అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టొబాకో ఏంటంటే నాన్ ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా, అది ఓన్లీ బీడీస్కి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో ఇన్ ద వరల్డ్. బట్ ఇండియా కాదు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్లో బ్రెజిల్ ఫస్ట్ అనమాట. సో ఇది తప్పు అవుతుంది. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టే, హై క్వాలిటీ టొబాకోని ప్రొడ్యూస్ చేసేది మన ఇండియాలో ఏపీ అండ్ కర్ణాటక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A 1, 2 and 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టొబాకో టాక్సేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్ వచ్చేసి cigarettes and most manufactured tobacco products attract a GST rate of 40%. ఇప్పుడు అదే కదా చెప్పింది, ఏంటంటే టొబాకో ప్రోడక్ట్స్ మోస్ట్లీ 40% ఆఫ్ GST స్లాబ్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్క వర్డ్ నేను మార్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోస్ట్ కాకుండా ఆల్ పెట్టానంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ తప్పు అవుతుంది. ఎందుకంటే బీడీస్కి మాత్రం 18% ఉంటుంది, ఇక్కడ మోస్ట్ అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్. And next వచ్చేసి the GST compensation cess on tobacco products
has been discontinued and replaced by enhanced central excise duties. ఇదే కదా చెప్పింది. ఎస్, ఇది రెండు స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విత్ రెఫరెన్స్ టు సంగీత కళానిధి అవార్డ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ awarded by Madras Music Academy. Yes, ఇది కరెక్ట్. And the recipient presides over the Academy's annual conference and receives the award during the Sadas. సో ఇప్పుడు అయ్యే సదాస్లోనే కదా ఇప్పుడు కళానిధి అవార్డ్ని అనౌన్స్ చేశారు. సో ఇది కూడా కరెక్ట్. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ గివెన్ టు వోకలిస్ట్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్ అయితే కరెక్టే, కానీ ఎక్స్క్లూజివ్లీ అంటే ఓన్లీ, ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇది ఓన్లీ వోకలిస్ట్కి మాత్రమే కాదు, ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకి, లిరిసిస్ట్కి కూడా అని చెప్పాం కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ 1 and 2 ఓన్లీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విత్ రెఫరెన్స్ టు సవర్ణ బయోమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్ విత్ స్కాటర్డ్ ట్రీస్ అండ్ డిస్టింక్ట్ వెట్ అండ్ డ్రై సీజన్స్. సవర్నాస్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే గ్రాస్ ల్యాండ్స్. మన గ్రాస్ ల్యాండ్స్లో వెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రై సీజన్స్ ఉంటాయి. ఎస్, ఇది రైటే. అండ్ మన గ్రాస్ ల్యాండ్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న హర్బివోర్ యానిమల్స్ ఏం చేస్తాయి, ఈ గ్రాస్ మీద గ్రేజింగ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఫారెస్ట్ ఫైర్ అవ్వడం వల్ల ఈ గ్రాస్ ల్యాండ్స్ పెద్ద పెద్ద ఫారెస్ట్గా గ్రోత్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్, సవర్నాస్ ఆర్ ఫౌండ్ ప్రైమరీలీ ఇన్ టెంపరేట్ రీజియన్స్ విత్ కోల్డ్ వింటర్స్. అంటే ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే గ్రాస్ ల్యాండ్స్ ఓన్లీ కోల్డ్ ఏరియాస్లోనే ఉంటాయి అని చెప్పి కాదు. మన గ్రాస్ ల్యాండ్లో 2 types ఉంటాయి. డ్రై అంటే మనకి ట్రాపికల్ ఉంటాయి అండ్ టెంపరేట్ ఉంటాయి. ఓన్లీ టెంపరేట్ కాదు. సో ఇది తప్పు అవుతుంది. అండ్ నెక్స్ట్, సెరెంగేటి ఇన్ ఆఫ్రికా ఈజ్ ఎ వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సవర్నా ఈకోసిస్టమ్. ఆఫ్రికాలో ఎస్పెషల్లీ టాంజానియా అండ్ కెనియాలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్ ఏంటంటే ఈ సెరెంజేటి గ్రాస్ ల్యాండ్స్ అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ఆఫ్రికా. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రైబల్స్ ఎవరైతే పాస్టోరలిస్ట్ గ్రూప్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మసాయి ట్రైబ్స్, వాళ్ళకి ఒక్కొక్కరి దగ్గర thousands of cattle అనేది ఉంటుంది. సో వాటిని రేస్ చేయాలంటే ఇలాంటి పెద్ద పెద్ద గ్రాస్ ల్యాండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. సో హియర్ ఇఫ్ యూ ఎలిమినేట్ దిస్ థర్డ్ వన్, ద ఆన్సర్ విల్ బి 1, 2 and 4. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.